వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ ముఖ్య నేతలు కేడర్ షాక్ ఇస్తోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలంటూ జగన్ ఇచ్చిన పిలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. మేం రాలేం అని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. అలాగే వచ్చే నెల 3వ తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మకు వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలి అన్న అధినేత ఆదేశాన్ని సీరియస్ గా ఎవరూ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాదైనా కాకుండానే వ్యతిరేక ఆందోళనలు ఎలా చేస్తామంటూ కేడర్ అధినాయకత్వాన్ని నిలదీస్తోంది. చంద్రబాబు హయాం అంతా విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు అంటూ 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బాదుడు కాస్త బేదుడుగా మారిపోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో 2022-23లో 8,113.60 కోట్లు, 2023-24లో 11,826.42 కోట్ల రూపాయల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలి అంటూ విద్యుత్ నియంత్రణ మండలికి ఇంధన శాఖ ఆమోదం కోసం పిటిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్ వేసేందుకు ఇంధన శాఖకు జగన్ అనుమతి ఇచ్చారు. ఈ పిటిషన్లు ఏపీ ఈఆర్సీ చైర్మన్ గా జస్టిస్ నాగార్జున రెడ్డి ఉన్న సమయంలోనే అందజేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలపై దాఖలయ్యే పిటిషన్ను 90 రోజుల్లో ఈఆర్సీ పరిష్కరించాలి. అయితే 2022-23 సర్దుబాటు ఛార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుంది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా జగన్ ఆమోదంతోనే 2023-24 సంవత్సరానికి గాను 11,826.42 కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈఆర్సీ ముందు డిస్కంలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన 8,113.60 కోట్లు, 11,826.42 కోట్ల మేర డిస్కంలు చేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీల పిటిషన్లపై ఈఆర్సీ చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు.